ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్, ఆమెన్. కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 22వ వచనము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవ, సీతారుతో నిన్ను కీర్తించెదను. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించునుగాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా దేవ, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యంతో నిన్ను స్తుతించెదను. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవ, సీతారతో నిన్ను కీర్తించెదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 18-19 వచనంలో, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలం నీటి కాలువల చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనములను గైకొన్న వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 2వ వచనం. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామము అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తాను పరిశుద్ధపరచుకొనును. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. సీయోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యన ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 30వ వచనం. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్య నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు, ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు కృపా సత్యం చూపు దేవుడై ఉన్నారు ప్రభు. మీ యందు మేము భయభక్తులు కలిగి నిన్ను మహిమపరిచి ఘనపరిచి నిన్ను స్తుతించే వారు మన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.